మరోవైపు విశాఖలో విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అక్కడ విమానాశ్రయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా తాము విమానాశ్రయంలో పనిచేస్తున్నామని, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు తెరిచి విశాఖ ఎయిర్పోర్టు మూసివేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఉద్యోగం కోల్పోయిన సిబ్బంది వేడుకుంటున్నారు. ఎయిర్పోర్టులో సాధారణ ఫ్లైట్ సర్వీసులు అన్నీ షట్ డౌన్ అవడంతో విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణమంతా నిర్మానుష్యంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ పౌర విమానయాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. 4.5 దశాబ్దాల పాటు నిరంతరాయంగా సేవలందించిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి వీటీజెడ్ కోడ్తో సహా అన్ని పౌర విమాన సర్వీసులు భోగాపురం విమానాశ్రయానికి బదిలీ అయ్యాయి. ఏపీలో సుదీర్ఘకాలం పాటు పౌర విమానయాన సేవలకు కేంద్ర బిందువుగా నిలిచిన విశాఖపట్నం విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలకు తెరపడింది. 4.5 దశాబ్దాలకు పైగా కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఈ విమానాశ్రయం నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య విమానాల రాకపోకలు ఆదివారం అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోయాయి. విశాఖ విమానాశ్రయం నుంచి చివరి షెడ్యూల్ వాణిజ్య విమానం రాత్రి 10:45 ఢిల్లీకి టేకాఫ్ అయింది. ఇండిగో 6E2018 సర్వీస్ చివరిసారిగా టేకాఫ్ కావడంతో ఎయిర్పోర్ట్లో షెడ్యూల్ పౌర విమాన సర్వీసుల అధ్యాయం అధికారికంగా ముగిసింది. ఈ చారిత్రక ఘట్టం సందర్భంగా ఎయిర్పోర్ట్ అధికారులు, సిబ్బంది భావోద్వేగానికి లోనయ్యారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ సగటున రోజుకు 40 విమానాలు, 10,000 మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే స్థాయికి ఎదిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 29.68 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలు అందించింది. నావల్ ఎయిర్ స్టేషన్ కార్యకలాపాలు పెరగడం, రక్షణ రంగ అవసరాల దృష్ట్యా ఇకపై ఈ విమానాశ్రయం పూర్తిగా భారత నావికాదళం ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సాధారణ వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయినప్పటికీ సైనిక విమానాలు, ప్రభుత్వ అతిథులు, లీజ్డ్ విఐపి ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు ప్రత్యేక అత్యవసర ల్యాండింగ్లకు మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. డెఫినెట్లీ ఆంధ్ర, వైజాగ్, తెలుగు వాళ్ళు అందరికీ అలాంటి వైజాగ్ అలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలి మనకి. ఎస్, that has to be there. So this is a place which held so many pieces of my life, NTPC, family, friends, celebrations, achievements and countless journeys. So as today, last landing, I'm just landing at airport. I'm landing in the beautiful chapter of my memories. Lokesh and Chandrababu Naidu, Deputy CM and Vimanasaki Mantri is not responding for this. We are requesting for the Modi ji. We are requesting for the Modi ji. Please see from this side. So many people are suffering. 40-45 months above from there. They are suffering for this.